కల్పించాలి పేద ప్రజలకు ఉచితమైన విద్యా వైద్యం భూమి ఇల్లు వెంటనే కల్పించాలి ఉచితమైన విద్యా వైద్యం భూమి ఇల్లు వెంటనే కల్పించాలి ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి పిలుపు మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ పేద ప్రజల తరపున మరి ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం నుంచి ఒక 5 డిమాండ్లు కావాలని ప్రతి కలెక్టరేట్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేస్తూ కలెక్టరేట్ కార్యాలయాలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 5 డిమాండ్లు ఈ ప్రభుత్వం ముందల ఉంచడం జరిగింది. ఒకటి ఏంటంటే పేద ప్రజలందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యని అందించాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందు డిమాండ్ చేస్తూ ఈ కలెక్టరేట్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. 2, పేద ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించి మరి సంపూర్ణ ఆరోగ్యంగా ఈ పేద ాలని చెప్పి మరొక డిమాండ్ తెలియజేస్తూ పేద ప్రజలందరూ పని చేసుకోవడానికి వారి యొక్క అర్హతలను బట్టి మరి పేద ప్రజలందరికీ ఉచిత ఉపాధి పని చేసుకోగలిగే ఉపాధిని కల్పించాలని మరి ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా అర్హులైన వారందరికీ 200 గజాల స్థలంలో వాళ్ళకు మంచి ఇల్లు కట్టించి 4 గదులను నిర్మాణం చేయించి ఆ పేద ప్రజలందరూ ఉచిత వైద్యం ఉపాధి భూమి ఇల్లు ఇచ్చి పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఈ సమాజంలో బ్రతికేటటువంటి విధంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలి అని చెప్పి కలెక్టర్ గారి కార్యాలయాల ద్వారా మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ప్రభుత్వం ఈ రిప్రజెంటేషన్స్ ఎంఆర్ఓల ద్వారా కూడా మరి ప్రభుత్వానికి అన్ని జిల్లాలో ఉన్న అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ద్వారా పంపడం జరుగుతూ ఉన్నది. తర్వాత ఈ ప్రభుత్వం అప్పటికి చేయని ఎడల 25వ తారీఖు నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు భారీ ధర్నాన్ని నిర్వహిస్తున్నాం. అప్పటికి దిగిరాకపోతే అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందల రిలే నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధపడతా ఉన్నాం. అప్పటికి ఈ ప్రభుత్వం కూడా దిగిరాకపోతే ఈ పేద ప్రజల తరపున ధర్మ సమాజ్ పార్టీ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇవి 5ంటిని సాధించడానికి భారీ పోరాటాలకు సిద్ధమైతుంది. దానికి డాక్టర్ విశారదన్ మహారాజ్ నాయకత్వంలో మేమందరం పూలే అంబేద్కర్ కాంశీరాముల యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తూ భారత రాజ్యాంగం కోరుకున్నటువంటి మౌలిక సూత్రాలను తీసుకొచ్చి పేద ప్రజల దగ్గర అందించడానికి ఈ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా సమాజానికి తెలియజేస్తూ మరి సమాజాన్ని కూడా ఉచిత వైద్యం ఉపాధి భూమి ఇల్లు పైన గ్రామానికి పోయి గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్న విద్యావంతులకు ఉద్యోగులకు అక్కడ ఉన్నటువంటి చైతన్యవంతులందరి ద్వారా అనేక సభలు సమావేశాలు అవగాహన సదస్సులు నిర్వహించి మరి భారీ ఎత్తున ఈ 5 సాధించేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ పోరాటానికి సిద్ధమవుతుంది. ఒకవేళ ఈ 5 అప్పటికి ప్రజలందరి చైతన్యంతో ఎంత విన్నపించినా ఒకవేళ రాకపోతే ఆఖరికి ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాన్ని నిర్మించి ఆ రాజ్యంలో ఈ 5 సాధించేంత వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉందని ఈ సందర్భంగా ఈ ప్రజలందరికీ తెలియజేస్తూ వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారికి 5 ప్రధానమైన డిమాండ్స్తో మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఈబీసీలు పేదలుగా నివసిస్తున్నారంటే దానికి కారణం 5 డిమాండ్స్ ఇప్పటివరకు నెరవేర్చకపోవడమే. వాటిని గుర్తించి మా అధినాయకుడు విశారదన్ సార్ గారు ఒక 5 డిమాండ్లు మన ముందు పెట్టడం జరిగింది. మొదటిది కేజీ నుంచి పీజీ వరకు మరి ఉచితమైన విద్య అందించాలి, అది హాస్పిటల్లో నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి, ఆరోగ్యంగా ఉంచాలని చెప్పి తర్వాత 1 ఎకరం సాగునీరుతోటి భూమిని అందించి సాగు చేసుకునే విధంగా ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ పెట్టడం జరిగింది. 200 గజాలతోటి 4 గదులు ఇల్లు కల్పించి పేదలుగా ఉన్నటువంటి ఈబీసీ మరియు ఎస్సీ ఎస్టీ బీసీలను కాపాడాల్సిన బాధ్యత మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మీదనే ఉందని మేము డిమాండ్గా ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. వీటిని సాధించేంత వరకు మేము పోరాట రూపంలో ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ జై భీమ్ జై కాన్సీ.